సర్వం మయ. నేను నిన్న ఒక అనాలిసిస్ పెట్టా, అది చాలా రాంగ్ అని తర్వాత రియలైజ్ అయ్యాను. అండ్ దిర్ ఇస్ ఏ ఫ్రెండ్ ఆర్ ఏ ఫాలోవర్ అభియ కుట్టి, ఐ డోంట్ నో యూ బ్రదర్, బట్ కాకపోతే ఫస్ట్ టైం మా కంటెంట్ చూసి నీ కంటెంట్ చాలా బాగుంది, ఇది వర్క్ కాదు, నువ్వు తప్పు అని చెప్పావు. ఎందుకంటే నేను చాలా మందిని కనుక్కున్నా, వాళ్ళకు కూడా నాకు అర్థమైనట్టే మూవీ అలా అర్థమైంది. బట్ వన్ థింగ్, ద మెయిన్ రీజన్ ఈస్ డిస్నీ హాట్స్టార్ ఫక్ యూ బ్రో. లైక్ డబ్బింగ్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు, ఎవరు తెలుగులో ఎలా డబ్బింగ్ ఇస్తున్నారని. మలయాళం వర్షన్ లో వాళ్ళ అమ్మ హీరోని అడుగుతుంది, మా కూతురు ప్రేమించింది నిన్నేనా అని చెప్పి, కానీ తెలుగులో మా కూతురు ప్రేమించింది నిన్నే కదా అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. తను ఇష్టపడిన అబ్బాయి పేరు కూడా ప్రభేందుయే. హీరో అద్దరిపై యాక్టింగ్ చేశాడు, దట్ నేను నమ్మేసా వీడియో అని చెప్పి. బికాజ్ డైరెక్టర్ రాసిన విధానం కూడా చాలా లూజెస్ వదిలేశాడు. హీరోయిన్ డెలులు ప్రేమించిన అబ్బాయికి మన హీరోకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్, బ్రాహ్మిన్, హిందూ, అట్ ద సేమ్ టైం వాడికి బియర్డ్ ఉంది. సో ఇవన్నీ సెట్ అయ్యేటప్పటికి నేను వీడే వాడు అనుకున్నా, బట్ వాళ్ళిద్దరు టూ డిఫరెంట్ పీపుల్. అండ్ రీసెంట్గా డెలులు ప్రేమించింది వీడిని. సో వీడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేనే తన లవర్ని అని చెప్తే డెలులుకి ఒక మోక్షం దొరికింది అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్గా వదిలేశాడు. ఆన్సర్ చేస్తుంటే చాలా బాగుండేది. ఫర్ ఇన్స్టెన్స్ నిజంగానే హీరోకి పవర్స్ ఉన్నాయా, గోస్ట్ని తరిమేసే పవర్స్ అనేది నాకు ఇంకా తెలీదు.